నమస్కారం. ఎంటర్టైన్మెంట్ పర్పస్ వారణాసి సినిమాకి సంబంధించి ఒక మంచి అప్డేట్. ఎందుకు మంచి అప్డేట్ అన్నానంటే సినీ లవర్స్ కోసం అంతే. దూకుడు, సీతమ్మ ఇంట్లో సినిమాల చెట్టు, బ్లాక్ బస్టర్లు మహేష్ బాబు కెరీర్లో రైట్. ఆ సినిమాలలో మహేష్ బాబుతో కామెడీ ముక్కలు ఉన్నారు. ఎవరు? ప్రకాష్ రాజ్. విక్రమార్కుడు అండ్ ఇప్పుడు వారణాసి అన్నప్పుడు రెండో సినిమా అవుతుంది. ఎవరికి? ప్రకాష్ రాజ్కి. దేనికోసం? రాజమౌళితో కలిసి నటించడం కోసం. వాస్తవానికి వారణాసి సినిమాలో మహేష్ బాబు తండ్రి క్యారెక్టర్ ఉందట. ఫస్ట్ వచ్చేసి మన నాగార్జున అనుకున్నారట. ఏమైందేమో ఆయన డ్రాప్ అయ్యారు. నెక్స్ట్ మన తమిళ విక్రమ్ అపరిచితుడిని అప్రోచ్ అయ్యారట. స్టోరీ మొత్తం ఉన్న తర్వాత నాకు సెట్ కాదండి, తండ్రిగా వద్దులేండి అన్నాడట. నెక్స్ట్ మాధవంతో ఫోటోషూట్ ఆల్మోస్ట్ అంతా అయిపోయిందంట. బట్ మా రాజమౌళికి ఇంకా ఎక్కడేదో చిన్న వెలితంట. సో ఆయన్ని డ్రాప్. ఇక లాస్ట్ ఆప్షన్ అన్నప్పుడు ఈయన కనిపించింది ఎవరు అన్నప్పుడు ప్రకాష్ రాజ్. సో ప్రకాష్ రాజ్ ఆల్రెడీ వారణాసి సెట్లోకి ఎంటర్ అయ్యాడు. మహేష్ బాబు తండ్రిగా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఐఎమ్ షూర్ ప్రకాష్ రాజ్ ఎంత ఎదవైనా కావచ్చు, నార్మల్గా నటుడి పరంగా సూపర్. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు అక్కడున్న రాజమౌళి ఎదురోళ్ళ నుంచి ఎంతైతే కావాలో అంత లాక్కుంటాడు అంతే యాక్టింగ్ని. అండ్ మహేష్ బాబు ఎవరైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. సో వారణాసి సినిమాల మీద ఇంకా అంచనాలు పెంచడానికి ఇదిగో ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్ ఎంట్రీ కూడా కారణం కాకపోతే నాకైతే అనిపిస్తూ ఉంది.